హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా? టిఫిన్లు అయిపోయినాయా? ఇంటికాడ ఉండేటోళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళకు అందరికి టిఫిన్ అయిపోయిందా? ఎట్టెట్టున్నారు? చూడండి, ఏమంటారంటే మా ఫ్రెండ్ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, నా మేనకోడళ్ళంతా నువ్వేం చేస్తా అండావు, మా ఎక్కల చెల్లెళ్ళు అందరూ నువ్వేం చేస్తా అండావు, ఎంటికలు అయితే నీకు చాలా పొడుగున్నాయి ఆయన అంటారు. నాకు చాలా పొడుగుండేదానికి నాకు పిల్లోళ్ళు పుట్టి నా పెళ్ళయి పిల్లోళ్ళు పుట్టినంత వరకు నాకైతే ఎంటికలే పొట్టిగా ఉండేటి, చాలా పొట్టిగా. మళ్ళీ నాకు బుద్ధి వచ్చి చిన్న వయసులోనే పెళ్ళైంది. నాకు బుద్ధి వచ్చి నేను ఎగబడినాక తలనొప్పి వచ్చింది. పిల్లోళ్ళు పుట్టినాక నా తలనొప్పి వచ్చింటే ఆ తలనొప్పికి ఏం చేస్తా ఉన్నానంటే నూనె ఇలాగా వేసేసుకొని ఏం పెట్టనండి నేను. కనీసం ఈరోజు నీళ్ళు పోసుకున్నాను కదా, శుక్రవారం తలకు స్నానం చేస్తా, శనివారం నూనె పెడతా, మళ్ళీ శుక్రవారం వరకు తల అయితే ఇప్పను. అట్లే కొప్పు వేసి అట్లే కొప్పు మూడేసి కొప్పు కట్టేస్తాను. ఇప్పను నేను, ఎందుకంటే టైం ఉండదు. మళ్ళా ఒకవేళ టైం ఉంటే మధ్య మధ్యలో ఎప్పుడన్నా వారంలో 2 సార్లు, ఒకసారి ఏమో తలకాయ ఏమో చిక్కులాగుతా దూగుతానంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాకు తెలిసిన కాటికి నేనేం చేస్తానంటే ఏంలే, ఈ నూనె మాత్రమే నేను వాడేది, కొబ్బరి నూనె మాత్రమే వాడతా, ఇంకేమీ వాడాను. షాంపూ ఏది ఉంటే అది వేసేస్తా. నా ఇంటికి నేను అస్సలు పట్టించుకోను. ఈ నూనె అయితే ఏం చేస్తానంటే నూనె అయితే బాగా పెడతా తలకి, ఎందుకంటే ఎండలకు పోతూ ఉంటాను కాబట్టి ఇట్లా నూనె వేసేసుకొని ఇలాగ తీసి తలలో లోపల పెడతా. బాగా తలకాయలో లోపల పెట్టి ఇలాగ పాపట్లు తీసి ఒక్కరోజు వారంలో ఒక్కరోజు నూనె పెట్టినా కానీ బాగా పెడతా. ఇట్లా పాపట్లు తీసి తలకి బాగా ఇమురుకుండేడుగా పెట్టి, ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడలేదు కానీ ఇప్పుడు పెట్టాను కదా, బాగా 1.5 గంట అట్లా నూనె పెట్టేసి అట్లే పెట్టేస్తా. కొప్పు కట్టేసి మూడేసేస్తానమాట. మళ్ళీ దాని జోలికి పాను. 1.5 గంట తర్వాత బాగా అప్పుడు తల దూగేసి కొప్పు కట్టేస్తాను. బాగా మనము నూనె బాగా లోపల ఇట్లా ఎంటికలలో ఇట్లా బాగా ఇట్లా పెట్టి ఎంటికలలో బాగా ఇట్లా పెట్టేస్తే తలలో లోపల మళ్ళీ ఈ పక్క ఉంటానులా ఎంటికలో మన చెట్టు కదా, మనం వేసుకుంటే ఆ ఎరువేసి సత వేసి ఆ సత వేసి ఎట్లా పెంచుతామో అట్లా మనకు కానీ ఈ నూనె అంత ఎక్కువ, ఈ తలకు ఈ నూనె అట్లా. ఇప్పుడు ఇది ఉన్న చూడు, ఈ నూనె మనం పెట్టుకుండేది ఎట్లా పెట్టుకుంటాం, చెట్లకు సత వేసుకొని ఎట్లా పెంచుకుంటామో అంతే. ఈ నూనె కానీ బాగా 4 అంచులు తలకాయ అంత లోపల బాగా చూడు. నేనైతే చిక్కుగానే నా చేతులతోనే లాగేస్తాను. నేను బిన్నా దుయ్యాన్ని పెట్టిన తలలో చూడు, ఇలాగని చిక్కుగాని ఇలాగే లాగేస్తా, ఇలాగే లాగేస్తా. నా చెయ్యి ఎంత మాత్రం వస్తుందో ఇట్లా, ఎంత మాత్రం నా చెయ్యి ఇట్లా లాగుతుందో అంత మాత్రం నా ఇంటికి లాగేస్తా నేను. చూడు, లాగేసి ఇట్లా లాగేసి నూనె పెట్టేస్తా. నూనె పెట్టిన 1.5 గంట అయితే మాత్రము దుయ్యాన్ని పెట్టిన తలలో 1.5 గంట దుయ్యాన్ని పెట్టిన, 1.5 గంట తర్వాత మళ్ళీ దుయ్యాన్ని పెట్టా. మళ్ళీ దుయ్యాన్ని పెట్టేసి లాస్ట్లో నూనెలో ఇట్లా కొన్నింటికి ఉంటానులా ఆ చిక్కంతా ఏళ్ళతోనే వచ్చేస్తాయి. ఇలాగ పెట్టేస్తాయి, ఇట్లా పెట్టేస్తే మనకు తలకు బాగా నూనె పడుతుందన్నమాట. చూడండి, ఇట్లా వెనక్కి వేసుకుని వేసినాం కదా, ఇట్లా వెనక్కి వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ నూనె వేసుకొని ఇలాగ పెట్టుకొని ఇలాగా లోపల చూడండి ఇలాగ పెట్టాలి. చూడండి ఇలాగ పెట్టేసి ఇలాగేసి బాగా నూనె పెట్టేసి బాగా టైట్గా ఇట్లేసి ముడి కట్టేస్తే 1.5 గంట ఆ ముడి మీద అట్లే ఉండిచ్చాల.
చూడండి 1.5 గంట ఈ ముడి మీద అట్లా ఉండించాలి. సరేనా? ఈ ముడి మీద 1.5 గంట అట్లా ఉండిస్తే బాగుంటుంది.